వెల్కమ్ టు సంకల్ప్ స్టడీ సక్సెస్. ఫ్రెండ్స్, ఈ పర్టికులర్ సెషన్లో మనం క్రాష్ కోర్స్కి సంబంధించి మనం కొన్ని వీడియోస్ చేసుకుంటున్నాము. సో లెట్ us సాల్వ్ ఫ్యూ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ ఇన్ దిస్ పర్టికులర్ క్రాష్ కోర్స్ వీడియో, రైట్? సో ఈ పర్టికులర్ క్వశ్చన్ వచ్చేసి మళ్ళీ స్ట్రైట్ లైన్స్ నుంచి అడిగాడు. ఈ మోడల్లో ఇచ్చిన క్వశ్చన్స్ ఎలా సాల్వ్ చేయాలో చూద్దాం. దీనికి ఈ పర్టికులర్ క్వశ్చన్కి దెర్ ఆర్ 2 ways ఆన్సర్ని అప్రోచ్ అవ్వడానికి 2 విధాలు ఉన్నాయి. ఏంటి అంటే, ఒకటి మన ఆప్షన్స్ని యూజ్ చేసి డైరెక్ట్గా చేసేయచ్చు, లేదు అంటే క్వశ్చన్ని మనం సాల్వ్ చేసి పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్ కట్టచ్చు. అది ఎట్లాగో చూద్దాం. సో ఫర్ ఆల్ వాల్యూస్ ఆఫ్ ఏ అండ్ బి, ద లైన్ a plus 2b into x plus a minus b into y plus a plus 5b equals to 0 passes through the point. ఈ పర్టికులర్ స్ట్రైట్ లైన్ అనేది ఏ పర్టికులర్ పాయింట్ గుండా పాస్ అవుతుంది అని అడుగుతున్నాడు. జనరల్గా ఒక స్ట్రైట్ లైన్ అనేది ఒక పాయింట్ గుండా పాస్ అవుతుంది అన్నప్పుడు ఆ పర్టికులర్ పాయింట్ని ఆ స్ట్రైట్ లైన్లో ఉన్న XY వాల్యూస్లో సబ్స్టిట్యూట్ చేస్తే అది 0 రావాలి, అవునా? సో సేమ్ ఈ ఆప్షన్స్లో ఉన్న వాటిని XYలో సబ్స్టిట్యూట్ చేయండి, ఏదైతే 0కి ఈక్వల్ అవుతుందో అదే ఆన్సర్. అది ఫస్ట్ అప్రోచ్. సెకండ్ అప్రోచ్ ఏంటి అంటే, ఇప్పుడు ఒకసారి ఫస్ట్ మనం సెకండ్ అప్రోచ్ చేద్దాం, తర్వాత మనం ఫస్ట్ అప్రోచ్కి వెళ్దాం, సరేనా? సో ద మెథడ్ వాట్ ఐ వాంట్ టు టీచ్ ఇస్, లిజన్. a plus 2b into x plus a minus b into y plus a plus 5b equals to 0. దీనిలో రెండు స్ట్రైట్ లైన్స్ వచ్చే విధంగా దీన్ని స్ప్లిట్ చేద్దాం. ఎట్లా అంటే, లిజన్, ax plus 2bx అని రాయొచ్చు, తర్వాత ay మైనస్ by అని రాయొచ్చు, తర్వాత ప్లస్ a plus 5b ఈక్వల్స్ టు 0 కదా, రైట్? నేనేం చేస్తానంటే ఏని కామన్ తీద్దాం. సో ఇఫ్ ఐ టేక్ ఏ కామన్, x ప్లస్ y ప్లస్ 1, అవునా? అంతేనా? రైట్, కరెక్ట్. తర్వాత బీని నేను కామన్ తీసాను అనుకోండి, నాకు ఏమొస్తుంది? ఇఫ్ ఐ టేక్ బి యాజ్ కామన్, ఏమొస్తుందంటే ఇక్కడ 2x వస్తుంది, తర్వాత మైనస్ y వస్తుంది, తర్వాత ప్లస్ 5b వస్తుంది, ప్లస్ 5 వస్తుంది, రైట్? అంటే x ప్లస్ y ప్లస్ 1 అనేది ఒక స్ట్రైట్ లైన్, 2x మైనస్ y ప్లస్ 5 అనేది ఇంకొక స్ట్రైట్ లైన్, అవునా కదా? ఈ రెండింటి యొక్క పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్ ఏదో ఈ పర్టికులర్ స్ట్రైట్ లైన్ అనేది దాని గుండా పాస్ అవుతుంది. అంటే దీస్ 2 లైన్స్ యొక్క పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్ ఆన్సర్. సరే, ఇది ఒక మెథడ్ అని చెప్పుకున్నాం కదా. సో కరెక్ట్గానే తీసాం కదా. ఏ కామన్ తీస్తే ఎక్స్ ప్లస్ వై ప్లస్ 1, తర్వాత బి కామన్ తీస్తే 2x మైనస్ వై ప్లస్ 5, రైట్? సో ఎక్స్ ప్లస్ వై ప్లస్ 1 YCXY మెథడ్ చేద్దాం. YCXY మెథడ్, దాన్నే మనం XY1 మెథడ్ అని కూడా అనొచ్చు. సో y కోషెంట్ 1 1 1 1 కదా, తర్వాత YCXY, రైట్? సో x డివైడెడ్ బై 5 మైనస్ ప్లస్ 1, మైనస్ 1 కదా ఇది, కాబట్టి ప్లస్ 1 ఈక్వల్స్ టు y డివైడెడ్ బై 2 మైనస్ 5 ఈక్వల్స్ టు 1 డివైడెడ్ బై మైనస్ 1 మైనస్ 2. ఇది తెలుసు కదా, ఇది ఎట్లా చేస్తున్నాం అనేది, ఇది ఆల్రెడీ మీరు నేర్చుకునే ఉంటారు. సో దిస్ ఇస్ x బై 6 ఈక్వల్స్ టు y బై మైనస్ 3 ఈక్వల్స్ టు 1 బై మైనస్ 3, అవునా? సో x ఎంత అవుతుందని అప్పుడు, x ఈక్వల్స్ టు 6 బై మైనస్ 3 అవుతుంది. y ఎంత అవుతుంది? మైనస్ 3 బై మైనస్ 3 అవుతుంది కదా. సో మైనస్ 2 సార్ 6, ఇది 1. సో x కామా y ఎంత? ఇట్స్ మైనస్ 2 కామా 1. విచ్ ఆప్షన్? ఆప్షన్ సి, రైట్? దిస్ ఇస్ ద బేసిక్ అప్రోచ్. అయితే షార్ట్ వే ఆఫ్ అప్రోచ్ ఏంటి అంటే, ఈ పర్టికులర్ ఆప్షన్స్లో ఏ ఆప్షన్, ప్రతి ఆప్షన్ని చెక్ చేసుకుంటూ వెళ్ళండి. అంటే ఎక్స్ వై ప్లేస్లో ఆప్షన్స్ని పెట్టుకుంటూ వెళ్ళండి. ఎక్కడైతే మీకు 0 వస్తుందో అదే ఆన్సర్. సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ నేను ఏం చేస్తానంటే, మీరు ప్రతి ఆప్షన్ని చెక్ చేసుకోండి. ప్రతి ఆప్షన్ని చెక్ చేసుకోండి. లిజన్, ఆప్షన్ సిని మనం ఒకసారి చెక్ చేద్దాం 0 అవుతుందో లేదా అనేది, రైట్ ఆర్ నాట్? సో 2 కామా మైనస్ 1 కాదు, ఇది 1 కామా మైనస్ 2. ఓకే, ఆప్షన్ సిని ఒకసారి చెక్ చేద్దాం. సో a ప్లస్ 2b, ప్రతి ఆప్షన్ని మీరు అలా చెక్ చేసుకోవచ్చు. కావాలంటే x ప్లేస్లో మైనస్ 2 పెట్టండి, ప్లస్ a మైనస్ b ఇంటూ 1 ప్లస్ a ప్లస్ 5b. ఎస్ ఓ నో? దీని వాల్యూ ఎంత వస్తుంది? మైనస్ 2a మైనస్ 4b ప్లస్ a మైనస్ b ప్లస్ a ప్లస్ 5b కదా. a ప్లస్ a ఈజ్ 2a, 2a మైనస్ 2a గెట్స్ క్యాన్సిల్, తర్వాత మైనస్ 4b మైనస్ b ఇస్ 5b, మైనస్ 5b ప్లస్ b ఇస్ గెట్స్ క్యాన్సిల్ ఈక్వల్స్ టు 0. సాటిస్ఫై అయిపోయింది. మిగిలిన ఈ 3 సాటిస్ఫై కావు, రైట్? XY ప్లేస్లో ఈ పాయింట్ సబ్స్టిట్యూట్ చేస్తే సరిపోతుంది. ఇది వన్ ఆఫ్ ద బెస్ట్ అప్రోచ్, రైట్? తక్కువ టైంలో అయిపోతుంది. ఓకేనా? ఐ హోప్ యూ అండర్స్టాండ్ దిస్. యూ కెన్ అప్రోచ్ ఇన్ 2 ways. వాట్ ఎవర్ యూ లైక్ యూ కెన్ అప్రోచ్, రైట్? లెట్ us see the next one. Okay, look at this question, friends. Okay, look at this very very logical question. The lines 2x plus 3y equals to 6 and 2x plus 3y equals to 8 cut the x-axis at a and b respectively. Okay, ఈ 2 లైన్స్ కూడా x యాక్సిస్ని a అనే పాయింట్ దగ్గర b అనే పాయింట్ దగ్గర రెస్పెక్టివ్గా కట్ చేస్తున్నాయి.
ఓకే, బాగానే ఉంది. అయితే ఏ లైన్ L is drawn through the point 2, 2 meets the x-axis at C in such a way that abscissa of A and B and C are in arithmetic progression. AP అంటే arithmetic progression. Then equation of the line L is very 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 good question. Listen carefully. మంచి లాజిక్తో ఇచ్చాడు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం కోఆర్డినేట్ యాక్సిస్ని గీద్దాం. రైట్, 2x + 3y = 6 and 2x + 3y = 8. కట్ ద x-axis అంటున్నాడు. కట్ ద x-axis అన్నాడు కదా. సపోజ్ మనం ఇది 2x + 3y, ఇది 2x + 3y = 6 అనుకుందాము. ఇది 2x + 3y = 8 అనుకుందాం. ఇట్లా సో ఇవి ఇంకోటేమో ఇలా కట్ చేస్తుంది అనుకుందాం. ఓకే, సో ఈ రెండు లైన్స్, ఇది L1 ఇది L2 అనుకోండి. ఇది L1 లైన్, ఇది L2 లైన్. x-axisని ఇలా కట్ చేస్తున్నాయి అనుకుందాం. AB రెస్పెక్టెడ్. సపోజ్ ఈ పాయింట్ A, ఈ పాయింట్ B అనుకోండి. ఓకేనా? సో ఈ పాయింట్ వాల్యూ ఎంత అవుతుంది? ఈ లైన్ వల్లో x వాల్యూ 0 పెట్టడమే కదా. అవునా? x 0 ఉందా, y 0 ఉందా? దిస్ ఈజ్ y = 0. అవునా కదా? అంటే y ప్లేస్లో 0 పెట్టామనుకోండి, x ప్లేస్లో ఎంత వస్తుంది? y ప్లేస్లో 0 పెడితే 2x = 6, x = 3. కాబట్టి ఇది 3, 0 పాయింట్. అవునా కదా? తర్వాత ఇది x-axis కట్ చేస్తుంది. x-axis కట్ చేస్తుందంటే y = 0. కాబట్టి 2x = 8, x = 4. అవునా కదా? అంటే ఇది 4, 0 పాయింట్. అవునా కదా? తర్వాత ఈ లైన్ L ఈజ్ డ్రాన్ త్రూ ద పాయింట్ 2, 2. అంటే 2 ఇక్కడ ఉంటుంది. రైట్, 2, 0 ఇక్కడ ఉంటుంది. ఇక్కడ 0, 2 ఇక్కడ ఉంటుంది. సో ఈ పర్టికులర్ పాయింట్ గుండా ఒక లైన్ వెళ్ళిపోతుందంట. రైట్, ఫైన్. మీట్స్ ద x-axis at C in such a way that the equation abscissa of ABC. ఇక్కడ ఇలా కదలా అయితే. సో ఈ లైన్ ఎలా వెళ్ళొచ్చంట? 2, 2 గుండా పాస్ అయ్యేది. ఈ AB అనేటటువంటి పాయింట్స్కి మరొక పాయింట్ ఉందంట, C అనేది. ఆ పాయింట్ ఎలా ఉందంటే ABC అనే పాయింట్స్ అర్థమెటిక్ ప్రోగ్రెషన్లో ఉన్నాయంట. ఇది 3, ఇది 4. అంటే ఈ రెండు అర్థమెటిక్ ప్రోగ్రెషన్లో ఉన్నాయంటే కామన్ డిఫరెన్స్ ఎంత? 1 కదా. అంతే కామన్ డిఫరెన్స్తో మరొక పాయింట్ ఉంది. అంటే ఖచ్చితంగా ఇది 5, 0నేగా అయ్యేది. 3, 0, 4, 0, 5, 0 అప్పుడే కదా అర్థమెటిక్ ప్రోగ్రెషన్లో ఉంటాయి. అంటే ఈ 2, 2 గుండా 5, 0 గుండా ఒక లైన్ L అనేది పాస్ అవుతుంది అంటున్నాడు. కాబట్టి దిస్ ఈస్ ద స్ట్రైట్ లైన్. ఎస్ నో, ఇలా పాస్ అవుతుంది ఒక స్ట్రైట్ లైన్. రైట్ ఆర్ నాట్? ఓకే, రైట్. సో ఇది 2, 2. 2, 2 గుండా 5, 0 గుండా పాస్ అవుతుంది. దిస్ స్ట్రైట్ లైన్ L. రైట్, దెన్ ద ఈక్వేషన్ ఆఫ్ ద లైన్ తెలిసిపోతుంది. ఇప్పుడు ఈక్వేషన్ ఆఫ్ ద లైన్ ఎంత? 2, 2, 5, 0 ఆర్ ద 2 పాయింట్స్. అప్పుడు లైన్ ఈక్వేషన్ ఏంటి? y - y1 = m × x - x1 కదా లైన్ ఈక్వేషన్. అండ్ ఇదేమవుతుంది? m వాల్యూ y2 - y1 / x2 - x1. ఎస్ ఆర్ నో? y2 - y1 / x2 - x1 × x - x1. రైట్ ఆర్ నాట్? దిస్ ఈజ్ y - y1 వాల్యూ. సరే, సో ఇది x1 y1 అనుకుందాము. దిస్ ఈజ్ x2 y2 అనుకుందాము. y - y1 ఎంత? is 2 = y2 - y1. 0 - 2 is -2, x2 - x1 అంటే 5 - 2 is 3, x - x1 ఎంత? 2. రైట్, సో 3y - 6 = -2x + 4. 2x 4 ఇటు వచ్చేస్తే 2x - 3y -6 - 4 = 0. 2x - 3y - 10 = 0. Yes or no? Wait a second here. Yes, this is +3y only, right? Yes, 2x + 3y -6 - 4 = 0. 2x + 3y - 10 = 0. అంటే 2x + 3y = 10. ఈ పర్టికులర్ లైన్ అంటే ఈ పర్టికులర్ లైన్, దిస్ పర్టికులర్ లైన్ L ఈక్వేషన్ ఏంటి? 2x + 3y = 10. విచ్ ఆప్షన్ అన్నా? 2x + 3y = 10. This is not 20 actually, this is 10 only. Right? సో 3x + 2y కాదు, 2 అంతే. ఆప్షన్ ఏ. అర్థమైందా? సో చూడండి, ఇంకొకసారి చూడండి. ఈ స్ట్రైట్ లైన్స్ 2 ఉన్నాయి. 3, 0, 4, 0 కూడా. ఇది ఎట్లా తెలిసాయి మనకి అంటే ఈ పర్టికులర్ x-axis ఈజ్ నథింగ్ బట్ y = 0. కాబట్టి y ప్లేస్లో 0 పెట్టినప్పుడు x వాల్యూ 3 అని, y వాల్యూ ఇక్కడ x వాల్యూ 4 అని మనకు అర్థమైపోయింది. ఇవి రెండు ఏపీలో ఉండాలి అంటే, మరో పాయింట్తో ఏపీలో ఉండాలంటే C అనే పాయింట్తో ఇది 3, ఇది 4, ఖచ్చితంగా ఇది 5 ఉండాలి. అప్పుడు అంటే ఇది 5, 0 అని మనకు అర్థమైపోతుంది. వాడు ఇచ్చాడు ఏమని? ఆబ్సిసా అంటే x కోఆర్డినేట్ తెలుసు కదా. ఈ ఏబీసీ అనేవి 3 అర్థమెటిక్ ప్రోగ్రెషన్లో ఉన్నాయి. ఈ లైన్ 5, 0తో పాటుగా 2, 2 లైన్ గుండా కూడా పాస్ అవుతుంది, పాయింట్ గుండా కూడా పాస్ అవుతుంది అన్నప్పుడు 2 పాయింట్స్ తెలిసాయి. ఈక్వేషన్ ఏంటి? దిస్ పర్టికులర్ థింగ్. ఎస్ ఓ నో? సో ఆన్సర్ ఈస్ 2x + 3y = 10 ఈస్ ద ఆన్సర్. రైట్ నానా? ప్లీజ్ నోట్ దిస్ వెరీ లాజికల్ క్వశ్చన్. నెక్స్ట్ వన్.
Okay friends, now look at the another question. This is a very logical question. The number of circles that touch all the straight lines x plus y minus 4 equals to 0, x minus y plus 2 equals to 0 and y equals to 2. 3 straight lines ఇచ్చాడు. ఈ 3 straight lines నుంచి కూడా ఎన్ని సర్కిల్స్ మూడింటిని టచ్ చేస్తూ ఎన్ని సర్కిల్స్ ఫామ్ అవుతాయని అంటున్నాడు. ఫస్ట్ మనం కోఆర్డినేట్ యాక్సిస్లో ఈ 3 స్ట్రైట్ లైన్స్ ఎట్లా ఉన్నాయనేది ఒకసారి మనం చూద్దాం. ఓకేనా, కంపల్సరీ, వేరే దారి లేదు. సరే, here this is the coordinate axis, this is x axis and this is y axis, right? So first equation ఏంటి, x plus y minus 4 equals to 0 కదా, x plus y minus 4 x plus 5 minus 4 equals to 0, y equals to minus x plus 4, అవునా కదా, y equal to mx plus c ఫార్మాట్ రాసాను. స్లోప్ ఈజ్ నెగిటివ్ హియర్, m ప్లేస్ -1 ఉంది, అవునా, కాబట్టి డిక్రీజింగ్ లైన్ వస్తుంది. సరే, స్లోప్ నెగిటివ్ కాబట్టి పైనుంచి కిందకు వస్తుంది డిక్రీజింగ్ లైన్. అయితే ఇక్కడ ఎక్స్ ప్లేస్లో 0 పెట్టాను అనుకోండి, నాకేమొస్తుంది, y ఈక్వల్స్ టు 4 వస్తుంది. అంటే ఎక్స్ ప్లేస్లో 0 దగ్గర y వాల్యూ ఎంత వస్తుంది, 4, అంటే 0,4 ఈ పాయింట్. తర్వాత ఎక్స్ ప్లేస్లో నేను 4 పెట్టాను అనుకోండి, y ఈక్వల్ టు -4 + 4, దట్ ఈస్ నథింగ్ బట్ 0నే కదా. అంటే ఎక్స్ ప్లేస్లో 4 పెడితే అంటే 4,0 దగ్గర ఎక్స్ని కట్ చేస్తుంది, అవునా కదా. ఈ రెండింటిని జాయిన్ చేయండి. అయ్యో, సో ఈ రెండింటిని కనుక నేను జాయిన్ చేస్తే నాకు ఒక స్ట్రైట్ లైన్ వచ్చింది, రైట్ ఆర్ నాట్? రైట్, దిస్ ఈస్ ద స్ట్రైట్ లైన్. ఏ లైన్, దిస్ వన్, L1, దిస్ ఈజ్ L1. ఓకే, ఇప్పుడు ఈ లైన్ L2 చూద్దాం. ఈ లైన్ ఎలా ఉంటుంది కోఆర్డినేట్ యాక్సిస్లో అంటే ఏమన్నాడు, x minus y plus 2 equal to 0 కదా. సో హౌ కెన్ ఐ రైట్ y equal to x plus 2 అనే కదా అర్థం, y equal to mx plus c, కాబట్టి స్లోప్ పాజిటివ్, కాబట్టి ఇంక్రీజింగ్ లైన్ వస్తుంది. ఓకే, x 0 దగ్గర y వాల్యూ ఎంత, y వాల్యూ ఈజ్ ఈక్వల్స్ టు 2, x ఈక్వల్ టు 0 దగ్గర y వాల్యూ 2, 0,2, రైట్. తర్వాత x -2 దగ్గర -2 + 2 ఎంత, 0, అంటే -2 దగ్గర 0, -2,0, రైట్. ఇంక్రీజింగ్ లైన్, రైట్ ఆర్ నాట్, డిక్రీజింగ్ ఇంక్రీజింగ్, దిస్ ఈజ్ L2, రైట్. తర్వాత y ఈక్వల్ టు 2 అంటున్నాడు, y ఈక్వల్స్ టు 2 అంటే ఈజ్ నథింగ్ బట్ ఇలా పాస్ అవుతుంది, అవునా కదా, ఎక్స్కి ప్యారల్గానే ఉంటుంది కదా y ఈక్వల్స్ టు 2 అంటే, రైట్. ఇప్పుడు ఏమంటున్నాడు వాడు, ఇలా స్ట్రైట్ లైన్స్ 3 ఉన్నాయి, ఫైండ్ ద నెంబర్ ఆఫ్ సర్కిల్స్ దట్ టచ్ ఆల్ ద స్ట్రైట్ లైన్స్. ఈ 3 లైన్స్ ఇది L3, L1 L2 L3ని టచ్ చేస్తూ పాస్ అయ్యేటటువంటి సర్కిల్స్ ఏంటి, ఈ 3 లైన్స్నే టచ్ చేయాలంట. ఖచ్చితంగా ఈ 3 లైన్స్ యొక్క పాయింట్ ఇక్కడ ఉన్నాయి కదా, ఇక్కడ ఒక సర్కిల్ ఫామ్ అవుతుందా, అవునా కదా. 3 లైన్స్ని టచ్ చేస్తూ L1 L2ని టచ్ చేస్తూ ఒక సర్కిల్ ఫామ్ అవుతుంది లోపల. తర్వాత ఇక్కడ లైన్ L1 ఉంది, ఇది L3 ఉంది, ఇక్కడ L2 ఉంది, అవునా. ఈ 3 లైన్స్ని టచ్ చేస్తే ఇక్కడ ఒక సర్కిల్ ఫామ్ చేయొచ్చు కదా మనం, అవునా కదా. తర్వాత L3 ఉంది, L2 ఉంది, L1 ఉంది, ఈ 3 లైన్స్ని టచ్ చేస్తూ మనం ఒక సర్కిల్ ఫామ్ చేయొచ్చు కదా ఇక్కడ, అవునా. తర్వాత ఇక్కడ 1 2 3 3 లైన్స్ ఉన్నాయి ఇక్కడ, మళ్ళీ ఇక్కడ ఒక సర్కిల్ ఫామ్ చేయొచ్చు కదా మనం, ఎస్ ఓ నో. అంటే మొత్తం ఎన్ని సర్కిల్స్, 1 2 3 4, మొత్తం 4 సర్కిల్స్ ఫామ్ చేయొచ్చు, ఎస్ ఓ నో, రైట్ ఆర్ నాట్. సో 4 సర్కిల్స్ ఫామ్ చేయొచ్చు. సో ఆన్సర్ ఈస్ ఆప్షన్ డి, అర్థమైందా. సో ద నెంబర్ ఆఫ్ సర్కిల్స్ దట్ టచ్ ఆల్ ద స్ట్రైట్ లైన్స్ ఈస్ 4 సర్కిల్స్. చక్కగా ఈ విధంగా మన కోఆర్డినేట్ యాక్సిస్లో లైన్స్ని ఫ్రేమ్ చేసుకుని నెంబర్ ఆఫ్ సర్కిల్స్ ఏంటనేది మనం ఫ్రేమ్ చేయొచ్చు. కానీ ఇక్కడ సర్కిల్ ఫామ్ అవ్వదు, ఎందుకని ఇక్కడ మనం సర్కిల్ ఫామ్ చేయకూడదు, బికాస్ ఇక్కడ L1 ఉంది, L2 ఉంది, కానీ L3కి టచ్ అవ్వట్లేదు, ఇక్కడ L2 ఉంది, ఇక్కడ L2, ఇక్కడ ఒక సర్కిల్ మాత్రం మీరు ఫామ్ చేయకూడదు, అవునా కదా. అన్ని లైన్స్ టచ్ అవ్వాలంటున్నాడు కాబట్టి, రైట్. వెరీ లాజికల్ క్వశ్చన్, ప్లీజ్ నోట్ దిస్. నెక్స్ట్ వన్. ఓకే ఫ్రెండ్స్, లుక్ ఎట్ ద నెక్స్ట్ క్వశ్చన్. ఇక్కడ ఏమడుగుతున్నాడు, ద ఇన్సెంటర్ ఆఫ్ ద ట్రయాంగిల్ ఫార్మ్డ్ బై ద లైన్స్ x + y = 1, x = 1, y = 1, మొత్తం 3 లైన్స్ ఇచ్చాడు. ఈ 3 ద్వారా ఇన్సెంటర్ ఆఫ్ ద ట్రయాంగిల్ ఏంటి, ట్రయాంగిల్ యొక్క ఇన్సెంటర్ కనుక్కోమంటున్నాడు. గుడ్ క్వశ్చన్. సరే, జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. సి ఫ్రెండ్స్, మనం కోఆర్డినేట్ యాక్సిస్ గీద్దాం. సో x + y = 1 అంటున్నాడు కదా, అంటే y = 1 - x ఈజ్ ద లైన్. సో x 0 అయినప్పుడు y వాల్యూ ఎంత, 1, x 0 దగ్గర y వాల్యూ 1, దిస్ ఈజ్ 0,1, అవునా. తర్వాత x ఎక్కడ 0 అవుతుంది, x = 1 దగ్గర, y = 1 - 1 ఈజ్ 0, x 1 దగ్గర, అంటే x వాల్యూ దిస్ ఈజ్ 1,0 అనుకోండి, ఇక్కడ 0 అవుతుంది, అంటే ఇక్కడ స్లోప్ ఈజ్ నెగిటివ్ కాబట్టి డిక్రీజింగ్ లైన్, కాబట్టి దిస్ ఈజ్ ద లైన్ అనుకుందాం, ఓకేనా. దిస్ ఇస్ ద లైన్ x + y = 1. ఓకే, x = 1 అంటున్నాడు, x = 1 అంటే దీని గుండా పాస్ అవుతుంది ఈ లైన్, ఎస్ ఓ నో. y = 1 అంటే ఈ లైన్ గుండా పాస్ అవుతుంది, దిస్ ఈజ్ 1, నథింగ్ బట్ 1. నౌ దిస్ పర్టికులర్ ట్రయాంగిల్ ఏదైతే ఉందో, ద ఇన్సెంటర్ ఆఫ్ ద ట్రయాంగిల్,
ఈ లైను జాయిన్ అయ్యేటువంటి ఈ ట్రయాంగిల్ యొక్క ఇన్సెంటర్ ఎంత అని అడుగుతున్నాడు. అవునా కదా? రైట్ ఆర్ నాట్? సో వాట్ ఈస్ ద ఇన్సెంటర్ హీ ఈస్ ఆస్కింగ్. సో ఈ పర్టికులర్ లైన్ ఏదైతే ఉందో ఈ పర్టికులర్ లైను దిస్ ఈజ్ నథింగ్ బట్ రైట్ యాంగిల్ ట్రయాంగిలే కదా. సో రైట్ యాంగిల్ ట్రయాంగిల్లో సపోజ్ నేను దిస్ పాయింట్ ఈజ్ నథింగ్ బట్ 1,1. అవునా కదా? దీన్ని ఏ అనుకుందాం, దీన్ని బి అనుకుందాము, దీన్ని సి అనుకుందాము. ఓకేనా? ఏబిసి అనే ట్రయాంగిల్. ఇప్పుడు ఇన్సెంటర్ ఫార్ములా ఏంటన్నా? ఇన్సెంటర్ ఫార్ములా ఈజ్ ax1 ప్లస్ bx2 ప్లస్ cx3 డివైడెడ్ బై a ప్లస్ b ప్లస్ c కామా ay1 ప్లస్ by2 ప్లస్ cy3 డివైడెడ్ బై a ప్లస్ b ప్లస్ c. రైట్ ఆర్ నాట్? ఓకే, ఇందులో ఏ అంటే స్మాల్ ఏ అంటే అర్థం ఏంటి? ఈ క్యాపిటల్ ఏకి ఆపోజిట్లో ఉన్నది స్మాల్ ఏ, క్యాపిటల్ బీకి ఆపోజిట్లో ఉన్నది స్మాల్ బి, క్యాపిటల్ సికి ఈ వర్టెక్స్ సి అనే వర్టెక్స్కి ఆపోజిట్ సైడ్ స్మాల్ సి. అవునా కదా? సో దీని యొక్క వాల్యూ ఎంత? బి వాల్యూ 1, సి వాల్యూ ఎంత? ఇది 1. మరి ఏ వాల్యూ ఎంత? దిస్ ఈజ్ నథింగ్ బట్ రైట్ యాంగిల్ ట్రయాంగిల్ √1² ప్లస్ 1² దట్ ఈస్ నథింగ్ బట్ √2 కదా. సో ఏ వాల్యూ ఎంత? ఏ వాల్యూ ఈజ్ ఈక్వల్స్ టు √2 అంటే ఈ బీసీ వాల్యూ. రైట్? సరే, ఇప్పుడు మన దగ్గర x1 x2 x3 y1 y2 y3 వాల్యూస్ ఉన్నాయి. దిస్ ఈజ్ x1 y1, దిస్ ఈజ్ x2 y2 అండ్ దిస్ ఈజ్ x3 y3. అవునా? ఆ వాల్యూస్ని ఏబీసీ వాల్యూస్ని సబ్స్టిట్యూట్ చేద్దాం. చేసినప్పుడు ఇన్సెంటర్ వాల్యూ ఏమొస్తుంది? a ఇంటూ x1 అంటున్నాడు. ఏ అంటే √2 ఇంటూ x1 ఎంత? x1 ఈజ్ 1. ఓకే, ప్లస్ b ఎంత? b ఈజ్ నథింగ్ బట్ 1 ఇంటూ x2 ఎంత? 0. ఓకే, 1 ఇంటూ 0 ఇంటూ సంథింగ్ ఈజ్ 0. తర్వాత c ఇంటూ x3, c అంటే ఎంత? c అంటే 1 ఇంటూ 1 దట్ ఈస్ నథింగ్ బట్ 1. √2 ఇంటూ 1 ఈజ్ √2. రైట్? డివైడెడ్ బై a ప్లస్ b ప్లస్ c. a ప్లస్ b ప్లస్ c అంటే 1 ప్లస్ 1 ప్లస్ √2 దట్ ఈస్ నథింగ్ బట్ 2 ప్లస్ √2. అవునా? రైట్. కామా తర్వాత ay1 ప్లస్ by2 ప్లస్ cy3, ay1 a ఇంటూ y1 √2 ఇంటూ 1 ఈజ్ √2 ప్లస్ by2, b అంటే ఎంత నాన్న? ఇక్కడ b అంటే 1, b ఇంటూ y2 ఈజ్ నథింగ్ బట్ దిస్ 1 ఇంటూ 1 దట్ ఈస్ నథింగ్ బట్ 1. తర్వాత cy3, y1 ఇంటూ y3 అంటే 0 కాబట్టి 0 డివైడెడ్ బై 2 ప్లస్ √2 కదా. రైట్. సో ఇప్పుడు చూడండి ఇన్సెంటర్ ఏమవుతుంది? √2 ప్లస్ 1 బై 2 ప్లస్ √2 కామా √2 ప్లస్ 1 బై 2 ప్లస్ √2. అవునా? దీన్ని మనం కేర్ఫుల్గా సాల్వ్ చేయగలిగితే ఇది జాగ్రత్తగా అర్థం చేసుకోవడానికి ట్రై చేయండి. దీన్ని మనం రేషనలైజ్ చేయొచ్చు. అంటే ఈ రెండు ఒకటే కదా వాల్యూస్, దీన్ని రేషనలైజ్ చేసినప్పుడు ఎంత వాల్యూ వస్తుందో ఇది కూడా అంతే వస్తుంది. బోత్ ఆర్ ఈక్వల్ వాల్యూస్ రావాలి. సో బోత్ ఆర్ ఈక్వల్గా ఉన్న ఆప్షన్ ఏంటి? ఆప్షన్ సి, అంతే కదా. ఆప్షన్ ఏ కూడా ఉంది కాబట్టి రేషనలైజ్ చేయాలంటే, కాబట్టి ఇది కాదు ఆప్షన్ ఏ కానీ బి కానీ. ఒక్కసారి మనం ఒక టర్మ్ తీసుకొని రేషనలైజ్ చేసి చూద్దాం. సో √2 ప్లస్ 1 డివైడెడ్ బై 2 ప్లస్ √2 కదా, అంటే ఇంటూ 2 మైనస్ √2 బై 2 మైనస్ √2. దిస్ ఇస్ ద రేషనలైజేషన్ ఫ్యాక్టర్. సో √2 ప్లస్ 1 ఇంటూ 2 మైనస్ √2 డివైడెడ్ బై a ప్లస్ b ఇంటూ a మైనస్ b is a square minus b square. So 2 square is 4 minus √2 square is 2, right? So √2 into 2 is 2√2 minus √2 into √2 is 2 plus 2 minus √2 అంతేనా, డివైడెడ్ బై 2. సో ఇది క్యాన్సిల్ అయిపోతుంది. √2 కామన్ తీస్తే 2 minus 1 డివైడెడ్ బై 2 అవుతుంది. 2 minus 1 is 1 కాబట్టి √2 by 2. √2 by 2 అంటే 1 by √2. రైట్ ఆర్ నాట్? సో ఆప్షన్ సి. రైట్? అవునా కదా? సో సచ్ ఏ బ్యూటిఫుల్ క్వశ్చన్. కాబట్టి ఇన్సెంటర్ ఫార్ములాస్ని మీరు ఒకసారి నేర్చుకోండి. ఓకేనా? సింపుల్గా ఈ 3 స్ట్రైట్ లైన్స్ని గీసిన తర్వాత మనకు ఒక రైట్ యాంగిల్ ట్రయాంగిల్ వస్తుంది ఇక్కడ. దాన్ని బట్టి ఏ వర్టెక్స్ ఏకి ఆపోజిట్ సైడ్ ఉన్నది స్మాల్ ఏ, వర్టెక్స్ బీకి ఆపోజిట్ సైడ్ ఉన్నది స్మాల్ బి, వర్టెక్స్ సికి ఆపోజిట్ సైడ్ ఉన్నది స్మాల్ సి. చక్కగా మరి ఏబీసీ వాల్యూస్ ఫైండ్ అవుట్ చేస్తారు. ఏని x1 y1 అనుకోండి, బీని x2 by 2 అనుకోండి, సిని x3 by 3 అనుకోండి. అంతేగాని ఇలా రివర్స్లో రావద్దు. మనం ఒక సర్టెన్ ఆర్డర్లో వెళ్ళాలి ఎప్పుడైనా, లేదంటే ఆన్సర్ తప్పు వస్తుంది. ఓకేనా? ఐ హోప్ యూ అండర్స్టాండ్. Please note this question, very important. Next one. Well, I hope you enjoy this lecture. Please do like, comment and share. Don't forget to subscribe. Thank you so much. See you in the next session.